కేసీఆర్ని జాతిపితగా కూడా చాలా మంది అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వెలమ జాతికి పిత ఆయన అయితే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అట్లా భూస్వామి ఎవరెవరైతే మన రైతు బంధు పథకం పెట్టిన తర్వాత కొన్ని వందల ఎకరాల భూములు ఉన్న వాళ్ళకు ఆ పథకం ద్వారా కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలను దారాదత్తం చేసిండు కదా, ప్రజాధనాన్ని ఆ కొన్ని సామాజిక వర్గాలకు భూస్వాముల కుటుంబాలకు ఇచ్చిండు. కాబట్టి ఆయన ఆ జాతిపిత అయితే అయి ఉండొచ్చు. కానీ తెలంగాణకి జాతిపిత అయితే ముచ్చర్ల సత్యనారాయణ అవుతాడు, జయశంకర్ సార్ అవుతాడు. లేకపోతే ఆ తర్వాత ఉన్నటువంటి ఆ కోవలకు చెందినటువంటి అనేక మంది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల మధ్యకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు గద్దరైతాడన్న తెలంగాణ జాతిపిత, గద్దరను మించినటువంటి తెలంగాణ జాతిపితను చూస్తామా మనం. తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల లోపలికి తీసుకొని వచ్చి పాట ద్వారా ప్రతి ఒక్కరిని చైతన్యం చేసినటువంటి గద్దర్ తెలంగాణ జాతిపిత అవుతాడు. అయితే గద్దర్ పేరును వాడుకొని రాజ్యాధికారం ఎక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు గద్దర్ విగ్రహం కంటే బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి పెద్ద ఎత్తున ప్రియారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితులు మనకు అనిపిస్తూ ఉన్నాయి. బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి విగ్రహాలు పెట్టాలని కూడా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజా సంఘాల నాయకులు దాన్ని అడ్డుకుంటా ఉన్నారు. ఏం చెప్తారు ఈ పరిస్థితి గురించి? అన్న అంతా చంద్రబాబు రాజకీయం కనబడతలేదా? ఎవరన్నా ఈరోజు తెలంగాణ ఉద్యమం కోసం చచ్చిపోయిన వాళ్ళని తలుసుకోవాలి, వాళ్ళ విగ్రహాలను పెట్టుకోవాలి. ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం సమైక్యాంధ్ర కావాలని కూడా పెద్ద ఎత్తున నేను తెలంగాణ పాట పాడని కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనకు. దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటంటే తెలంగాణ చరిత్ర భవిష్యత్ తరం తెలుసుకోవద్దు. ఆల్రెడీ బీజేపీ లాంటి కొన్ని మతోన్మాద పార్టీలు కూడా ఈ తెలంగాణ లోపల అడుగుపెట్టి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక స్తబ్దత, ఒక నిశ్శబ్ద వాతావరణం ఉన్నది. ఈ నిశ్శబ్ద వాతావరణంలో సప్పుడు చేసింది కేసీఆర్. నేనేది ఇచ్చిన అన్నాడు, ప్రజలు అది నమ్మిరు, కొత్త తరం అది నమ్మింది. ఆ తర్వాత ఈ బీజేపీ తన ఇంప్లిమెంటేషన్, తన అనుకున్నటువంటి విధానాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసింది, అది సక్సెస్ అయిపోయింది. కొత్త తరానికి ఏంది తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియదు. ఇది నడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, కొంతమంది అనేక మంది సామాజిక కార్యకర్తలకు ఉన్నటువంటి మిత్రులు, జర్నలిస్టులు ఎంతో కొంత తెలంగాణ చరిత్రను చెప్పే ప్రయత్నం చేద్దాం అనుకునే మూమెంట్లో వాళ్ళను కూడా మించినటువంటి సిచ్యువేషన్స్ మీరు చూడండి. జనసేన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆ ఇష్యూను పక్కదారి పట్టించడానికి పాపం ఆ పిల్లాడు ప్రభాకరు వాళ్ళ కొడుకు ఏదో పాట పాడిండు, బూతుల పాట పాడిండు అని చెప్పిన ఇష్యూను చాలా పెద్దది చేస్తున్నారు. జబర్దస్త్ మించినటువంటి బూతుల షో ఎక్కడ ఉన్నదా అన్న? లేదు. అంతకుముందు లీడర్ల కాంచెలు మొదలు పెడితే సినిమా యాక్టర్ల వరకు బాలకృష్ణ ఎంత దుర్మార్గంగా మాట్లాడి ఆయనకు పద్మశ్రీ ఇచ్చారు కదా మీరు. ఓ పిల్లాడొచ్చి ఒక పాట పాడండి, అర్హత లేదా బాలకృష్ణకి పద్మశ్రీ తీసుకుని 100 ఫిల్మ్స్ కంటే ఎక్కువ చేసినట్టున్నాడు కదా. అది మాట్లాడదాం. ఈ విషయం ఇట్లా పక్కదారి పట్టించడానికి ఇట్లా అనేక విషయాలను ముంగడి తీసుకొచ్చి పెడుతున్నారు. సో తెలంగాణ చరిత్రను కూడా సర్వనాశనం చేసి ఈ ఉద్యమ చరిత్ర అనేది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమం గురించి విన్నప్పుడు, పాడినప్పుడు, మాట్లాడినప్పుడు ఏమైతుందంటే కొత్త తరానికి ఇంత జరిగిందా తెలంగాణలో, నమ్మరానిదని నమ్మకం ముందే ముందు తరాలకు చెప్పండి అన్నటువంటి లిరిక్స్ ఇక్కడ ఆప్ట్ అవుతుంది. బాలసుబ్రహ్మణ్యం పాడింది. అట్లా నమ్మలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి తెలంగాణ చరిత్ర భవిష్యత్ తరానికి తెలియవద్దు అని ఈరోజు కుట్రపూరితంగా ఒక విగ్రహం చూస్తే ఆ విగ్రహం ఎవరిది, ఆ విగ్రహం వెనుకున్నటువంటి నేపథ్యం ఏంటిది, చరిత్ర ఏంటిదని మనం తెలుసుకుంటాం. ఎంతో నాకు ఇప్పటికీ ఒక ప్రశ్న ఉంది. తెలంగాణ కోసం బెల్లి లలిత దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చాలా మంది చచ్చిపోయారు, చాలా మంది అమరులయ్యారు. చాలా ప్లేసెస్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా ఏ ఏరియాకు చూడు, ఏ పార్కుకు చూడు, ఎవరి పేరు చూసినా కూడా ఆంధ్రోని పేరే ఉంటుంది. తెలంగాణ తెచ్చుకున్నాం, మన కోసం ప్రాణత్యాగం చేసుకున్న వాళ్ళ పేర్లు పెట్టుకోవద్దా? మన కోసం పాటుపడ్డటువంటి వాళ్ళకు ఫ్లైఓవర్ల మీద పేర్లు పెట్టుకోవద్దా? కేబీఆర్ పార్క్ ఎందుకు ఉంది అసలు? కేబీఆర్ పార్క్ వాడేవాడు కాసు బ్రహ్మానందరెడ్డి, మనల్ని చంపినోడు, 369 మందిని చంపినోడే కాసు బ్రహ్మానందరెడ్డి. వాని పేరు ఎందుకు పెట్టాలి? మన నాయకుల పేర్లు లేవా? మన రాజకీయ నాయకులు కావచ్చు, మన ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళ పేర్లు లేవా? శ్రీకాంతాచారి లాంటి పేర్లు లేవా? బెల్లి లలితక్క లాంటి పేర్లు లేవా? మారోజు వీరన్న కావచ్చు, సాంబశివుడు కావచ్చు, కాళ యాదయ్య కావచ్చు, చాలా మంది ఉన్నారు కదా. అవును, ఇట్లాంటి వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టద్దు? అంటే వాళ్ళ పేర్లు పెట్టలేదు అని చెప్పనంటే ఒక్క విషయం అన్నా, అది ఎవరికి ఉండాలి? ఆ సొయ్యి ప్రభుత్వాలకు ఉండాలి. ప్రభుత్వాలకు ఆ సొయ్యి ఉండాలి. ప్రభుత్వాలకు ఆ తెలంగాణ మీద గౌరవము ఇది ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు కావాల్సింది అధికారము, రాజకీయము, డబ్బు, దోపిడీ, భూములు, అధికారం మొత్తం కూడా వాళ్ళ చేతిలోపట ఉండాలి అనేటటువంటి ఆలోచన, రాజ్యాధికారం మీద ఆలోచన. ఇది ఉన్నప్పుడు రాజకీయాల లోపల శత్రువులు ఉండరనేటటువంటి ఒకటి ఎప్పటికీ మనం వింటా ఉంటాం కదా, వాస్తవం అది. తెలంగాణకు చంద్రబాబు చేసినటువంటి అన్యాయాలు దలుచుకుంటే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ చంద్రబాబు నాయుడును కనబడితే గల్ల బట్టి దౌడ పనులని రాలగొట్టాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. చంద్రబాబును చూస్తే ప్రభుత్వాలకు వస్తుందా అన్న? రేవంత్ రెడ్డికి వస్తుంది ఆలోచన, కేసీఆర్కి వస్తుందా? కనబడితే దండం పెడతాడు రెండు చేతులు. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ యొక్క ఇప్పుడు ఈటల రాజేంద్ర అని ఉన్నాడు,
ఈటల రాజేందర్ అన్న పార్టీ పెడతాడని చెప్పి అందరం అనుకున్నాం. కాకపోతే చాలా వ్యూహాత్మకంగా ఆయన బీజేపీలో జాయిన్ అయ్యిండు. అంటే ఏంటిది అక్కడ తెలంగాణ నన్ను ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పని అనుకున్నాడా? ఎక్కడ నాకున్నటువంటి లొసుగులు ఏదన్నా ఉంటే అవి బయటపడతాయేమో అన్నటువంటి ఒక భయంతో ఆలోచనతోటి ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాడు. నిజంగా ఆయన బీజేపీలో పొసుగుతాండ ఇప్పటికన్నా లేదు, కనిపిస్తుంది కదా, చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఏంటంటే అట్లాంటి నాయకులు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది అని చెప్పానంటే, ఈరోజు తెలంగాణ సొయ్యి అనేది ప్రజలకో మీలాంటి జర్నలిస్టులకో నాయకులకు కొంతమంది ఉద్యమకారులకు ఉన్నది తప్పించి అధికారంలో రాజకీయ పార్టీలు పెట్టినటువంటి నాయకుల దగ్గర మాత్రం లేదు. వాళ్ళ కాంక్ష ఒకటే, తెలంగాణ కాదు, అమరవీరులు కాదు, ఉద్యమం కాదు, ఏది కాదు, మేము అక్కడ లీడర్షిప్లో ఉండాలి, లెజిస్లేచర్లో ఉండాలి, వాళ్ళ లెక్క మేము కూడా ఇంత దోపిడీ చేయాలి, ఇంత తినాలి, ఇంకొన్న ముందు తరాలకు వాళ్ళ కుటుంబాల కోసం ఇంత సంపాదించాలి, ఆడబెట్టాలి. రైట్. అయితే ఇదంతా ఫెయిల్యూర్ కావడానికి ఒక ఆల్టర్నేటివ్ అంటే మన జాతుల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ జాతుల నుంచి ఒక పార్టీ లేకపోవడం, సరైన నాయకులు ఉన్నారు కానీ వాళ్ళకి భయం, మేము ముందుకెళ్తే మా పరిస్థితి ఏందో అని చెప్పేసి కూడా ఈ భయం వల్లే మనం అనుకున్నటువంటి తెలంగాణ సాధించలేకపోతున్నామా? బీసీ వాదం బలపడుతుంది, బీసీ వాదం నెగ్గుతుంది అనుకుంటారా? నాయకులు ఎవరైనా బీసీ నాయకుని పేరు ఒకటి చెప్పన్నా తీసుకున్నాడు. మొన్న తీన్మార్ మల్లన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టడం జరిగింది. ఇటు జాజుల శ్రీనివాస్ గౌడ్ పోరాటం చేస్తున్నాడు, ఆర్ కృష్ణ అటు బీజేపీ నుండి పోరాటం చేస్తున్నాడు. వివిధ రకాలైనటువంటి నాయకులు వివిధ ప్లాట్ఫామ్స్ పైన మాట్లాడుతూ ఉన్నారు కానీ ఏకతాటిపై రాలేకపోతున్నారు. ఎందుకు ఈ ఫెయిల్యూర్ ఎందుకు? వివిధాని ఒక వాస్తవం మనం గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ అనగానే ఓన్లీ కేసీఆర్ పేరే చెప్పాం కదా, కేసీఆర్, కేటీఆర్, కవిత, ఇటు వస్తే గంగుల కమలాకరు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇట్లా అనేక మంది పేర్లు చెప్తాం మనం. బీసీ నాయకుల పేర్లు అనతోటే ఇండివిజువల్ ఒక్క పార్టీలో ఉన్న పేర్లు చెప్పిన నేను బీఆర్ఎస్ లోపల ఉన్నటువంటి ఒక 10 మంది పేర్ల దాకా నేను చెప్తాను. బీసీ నాయకత్వం గురించి ఇప్పుడు మీరు మాట్లాడారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో తీన్మార్ మల్లన తర్వాత ఒక పేరు చెప్పన్నా? అంటే నాకు పర్సనల్గా చాలా మంది తెలుసు, వాస్తవంగా. అంటే సమాజానికి తెలియదు, ఎందుకంటే మనకు తెలియడం విషయం పక్కన పెడదాం. రాజ్యాధికార పార్టీ లోపల తీన్మార్ మల్లన తర్వాత ఒక పేరు చెప్పానంటే ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. జాజుల శ్రీనివాస్ తర్వాత బీసీ నాయకత్వంలో కూడా ఒక పేరు చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. ఇది అందరిది చూడు ఇండివిజువలే. ఆర్ కృష్ణయ్య ఆయన పెట్టినటువంటి బీసీ సంఘంలో ఆర్ కృష్ణయ్య అధ్యక్షుడు. ఆర్ కృష్ణయ్య తర్వాత చెప్పలేరు. సామాన్య జనం చెప్పలేరు. ఒకటి నిర్మాణము, నువ్వు వ్యక్తిగా నేను ఎదగాలి అన్న ఆలోచనే తప్పించి వాళ్ళకు వాస్తవంగా నాయకత్వాన్ని తయారు చేయాలన్నటువంటి ఆలోచన ఉంటే ఎప్పుడో ఒక్కసారి దెబ్బతిన మోసపోయిన బీసీలా ఒక అగ్రవర్ణాలైనా సరే ఒక పార్టీ పెట్టిండ్రు, ఇక్కడ మోసం జరిగింది అని దెబ్బతిన తర్వాత ఇప్పుడు పాము కాటేస్తుందని పోతా అంటే అక్కడి నుంచి పోవాలి మనం, లేకుంటే దాన్ని చంపాలి, రెండిట్లలో ఏదో ఒకటి చేయాలి. మళ్ళీ దాన్ని ముంగడి పోయి కాలో చెయ్యో పెడితే తెలివి తక్కువతనమా కాదా? మన దగ్గరనే ఉన్నది. బీసీ సంఘాలు, బీసీ వాదం బలపడుతుంది, బీసీ ఈ వ్యవస్థ ఇది సక్సెస్ అవుతుంది అంటే ఎంతసేపు కలుపుకోనంతసేపు, ఎప్పుడైతే అదొక నిర్మాణాత్మకంగా దాన్ని తయారు చేయనంతసేపు, డెఫినెట్గా నాయకత్వాన్ని తయారు చేయనప్పుడు ఎవరుంటారన్న కార్యకర్తలుగా?